ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షల కోసం ముంబై చేరుకున్నారు. గత కొంతకాలంగా భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన ప్రత్యేక విమానంలో కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లారు. సతీమణి అన్నా కొణిదెలు కూడా పవన్ కళ్యాణ్ వెంటున్నారు. పవన్ కళ్యాణ్ భుజాలకు సంబంధించిన రొటేటర్ కప్ గాయంతో ఇబ్బంది పడుతున్నారు. 2 భుజాల కండరాలు చిట్లినట్టుగా వైద్యులు గుర్తించారు. ఈ గాయాలతోటి ఆయన నొప్పితో బాధపడుతున్నారు. పూర్తి సమాచారం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవికృష్ణ జనంతర్. ఎస్ రవికృష్ణ, ప్రస్తుతం అంటే ఏ టైంకి చేరుకున్నారు? ఆల్రెడీ చేరుకున్నారా? ఎప్పుడు వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షల కోసం ముంబై చేరుకున్నారు. గత కొంతకాలంగా భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన ప్రత్యేక విమానంలో కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లారు. సతీమణి అన్నా కొణిదెలు కూడా పవన్ వెంట ఉన్నారు. పవన్ కళ్యాణ్ భుజాలకు సంబంధించిన రొటేటర్ కప్ గాయంతో ఇబ్బంది పడుతున్నారు. 2 భుజాల కండరాలు చిట్లినట్టుగా వైద్యులు గుర్తించారు. ఈ గాయాల కారణంగా ఆయన నొప్పితో బాధపడుతున్నారు. ఎస్ రవికృష్ణ, ప్రస్తుతం వైద్య పరీక్షలకు సంబంధించి ఏమైనా చెప్తున్నారు? ఏమైనా అప్డేట్ ఏమైనా వచ్చిందా? జనసేనకు ఏమైనా చెప్తున్నారా? సతీష్, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం బొంబాయి వెళ్తాం జరిగింది. ప్రధానంగా కూడా ఈ ముంబైకి సంబంధించి ఆయన అయితే మాత్రం ధీరుభాయ్ అంబానీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్లోకి వెళ్ళటం జరిగింది. తనతో పాటు ఆయన సతీమణి అయినటువంటి అన్నా లెజ్నోవా కొణిదెలను కూడా తీసుకొని వెళ్ళటం అనేది జరిగింది. ప్రధానంగా కూడా గత కొంతకాలం నుంచి ఈ షోల్డర్కి సంబంధించినటువంటి ఈ రొటేషన్కి సంబంధించి పూర్తిగా కూడా ఆయన ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనుక ప్రధానంగా కూడా ఈ పవన్ కళ్యాణ్ ఏదైనా టూర్లకు వెళ్ళినటువంటి సందర్భంలో కానీ షూటింగ్ల విషయంలో కానీ మిగతా చోట్ల వెళ్ళినప్పుడు కూడా విపరీతంగా కూడా జనం ఒత్తిడిగా ఉంటాం. ఆ సందర్భంలో వాళ్ళందరూ కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చేటువంటి సందర్భంలో వాళ్ళు షోల్డర్ని లాగటం ఇలాంటి పరిస్థితుల మూలాన గత కొంతకాలంగా కూడా ఆయన షోల్డర్ పెయిన్తో విపరీతంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడింది. పోయినసారి కూడా చాతుర్మాస దిశగా తీసుకున్నటువంటి సందర్భంలోనే తిరుపతికి వెళ్ళినటువంటి సందర్భంలో తిరుపతి ఆయన నడిచేందుకు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు కనపడ్డాయి. ప్రధానంగా కూడా కొంత అనారోగ్య సమస్య ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో మొన్న రీసెంట్గా ఈ మధ్యనైతే ఆయన అపోలో హాస్పిటల్లో సైనస్కి సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. ఆ చేయించుకున్నటువంటి సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి పరామర్శించడం కూడా జరిగింది. ఈ సందర్భంగానే ఆయన చెప్పడం జరిగింది కండరాలకు సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని, వాటికి సంబంధించి సర్జరీ కూడా చేయించుకోవాల్సి ఉంటుందని తెలియజేసినటువంటి నేపథ్యం. ఈ విధంగానే చాతుర్మాస దీక్ష తీసుకున్న తర్వాత కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఆయన ఈ ధీరుభాయ్ అంబానీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. ప్రజెంట్ అయితే మాత్రం ఆయనకి అక్కడ టెస్టులు అయితే చేస్తున్నారు. ఆ టెస్టులు చేసిన తర్వాత దాని రిజల్ట్ని బట్టి ఆపరేషన్ ఏ విధంగా చేయాలి, ఏమిటి, ఏ స్థాయి వరకు చేయాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా నయమవుతుందా, లేకపోతే ఈ ఆపరేషన్ చేయాల్సినటువంటి లాప్రోస్కోప్ ఆపరేషన్ చేయాలా అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా కూడా ఎక్కువగా ఫాలోయింగ్ ఉండటం, అదేవిధంగా కూడా ఆయన వచ్చినటువంటి సందర్భంలో ప్రధానంగా అభిమానులు అయితే మితిమీరిన అభిమానంతో ఆయన్ని టచ్ చేసినటువంటి సందర్భంలో ఆయనకి సంబంధించి ఆ చేతులు లాగటం, అలాగే భుజాలకు సంబంధించి భుజాలను కూడా తాకటం, ఇటువంటి చేసినటువంటి సందర్భంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ఇవైతే మాత్రం కొంచెం ఈ సంబంధించి ఒక పక్క సైనస్, మరో పక్క బ్యాక్ పెయిన్, అలాగే కండరాలకు సంబంధించినటువంటి ఇబ్బందితో బాధపడుతున్న తరుణంలో వాటికి సంబంధించి కండరాల పెయిన్కి సంబంధించి శస్త్రచికిత్స అయితే కంపల్సరీగా చేయించాలని ఇక్కడ డాక్టర్లు చెప్పినటువంటి నేపథ్యంలో తర్వాత ఆయన అపోలోలో కాకుండా ధీరుభాయ్ అంబానీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి వెళ్ళడం అనేది జరిగింది. ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ ఆయనకి టెస్టులు అయితే నిర్వహిస్తున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే నొప్పి బాగా ఎక్కువైందని చెప్తున్నారు రవికృష్ణ. అంత సడన్గా వెళ్ళిపోయారు అంటే మరి ఎక్కువైపోయిందా? అంటే ఎలా చూడాలి? మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ టెస్టులు అయిన తర్వాత వీళ్ళే అక్కడికి వెళ్ళమని సూచించారని చెప్తున్నారు. దానికి సంబంధించి డాక్టర్స్ అని అప్డేట్ ఇచ్చారా? లోకల్గా ఉండే ఎవరైనా షెడ్యూల్కి సంబంధించి చెప్పగలుగుతున్నారా?
అంటే ఈ రుమటాలజీకి సంబంధించి కండరాలకు సంబంధించి ప్రధానంగా కూడా మనకి ఇక్కడ అపోలోలో కూడా డాక్టర్స్ అయితే ఉన్నారు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే స్పెషలిస్టులు ధీరుభాయ్ అంబానీకి సంబంధించిన హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్లో ఎక్కువగా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్స్ ఉన్నారు. దీనికి ప్రత్యేక చికిత్స కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది అని తెలియజేసినటువంటి నేపథ్యం. దీంతోనే వాళ్ళు ప్రిఫర్ చేయడంతోనే ఆయన అయితే మాత్రం అక్కడికి బొంబాయి హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్స్ టీం మొత్తం కూడా ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ అటెండ్ అయి ఉన్నారు. ప్రజెంట్ అక్కడ అయితే మాత్రం ఆయనకి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడైతే ఈ టెస్టులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. టెస్టులు చేసిన తర్వాత ఏ మేరకు అక్కడ డ్యామేజ్ కండరాలకు సంబంధించి ఏ మేరకు డ్యామేజ్ అయింది అనే దాని మీద ఒక అవగాహనకు వస్తారు. వచ్చిన తర్వాత అయితే మాత్రం దానికి సంబంధించి శస్త్రచికిత్స ఏ విధంగా చేయాలి ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.